హైదరాబాద్లో ప్రధాన కూడళ్లలో మొత్తం అంటే పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో మల్కాజ్గిరి కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఆఫీస్కి వెళ్లేవాళ్ళు కానీ లేకపోతే మిగిలిన పనుల మీద వెళ్లేవాళ్ళు కానీ వేరే మార్గాల గుండా వెళ్ళాలి. మొత్తం మెయిన్ రోడ్స్ అన్నీ కూడా వాటర్లో పూర్తిగా మునిగిపోయాయి. సో ఇవన్నీ ట్రాఫిక్ క్లియర్ అవడానికి కొద్దిగా సమయం పడుతుంది అని ట్రాఫిక్ పోలీసులే చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా బురద నీరుతో నిండిపోయింది. నిన్న ఒక గంట పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మొత్తం కూడా రోడ్లన్నీ నిండిపోయాయి. మనతో జనార్దన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం నిన్న కురిసిన భారీ వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా బురద నీరులో మునిగిపోయాయి. ఈ రోజు రేపు కూడా భారీ వర్షం కురుస్తుంది. మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ 4 to 7 o'clock చాలా ప్రాంతాల్లో 5 to 6 సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ క్లౌడ్ అవుట్ బర్స్ట్ వల్ల హెవీ రెయిన్ వచ్చింది. హెవీ రెయిన్ రావడం వల్ల లో ప్లేసెస్ లో కొన్నిట్లో వాటర్ ఇనండేషన్ పాయింట్స్ లో వాటర్ స్టాగ్నేట్ అయింది. అండ్ జిహెచ్ఎంసీ నుంచి దాదాపు 120 టీమ్స్ అండ్ వాటర్ బోర్డు నుంచి ట్రాఫిక్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం కూడా తీసుకున్నాం. ఎక్కడికక్కడ వాటర్ ను డీవాటరింగ్ చేయడం కానీ అండ్ మ్యాన్ హోల్స్ లో ప్లాస్టిక్, పేపర్, సిల్ట్ పడ్డ దగ్గర వాటర్ క్లియర్ చేసి డెబ్రిస్ రిమూవ్ చేసి నీళ్లు పోయేలా చేస్తున్నాము. అండ్ ఇంకొక కొన్ని ప్రాంతాల్లో లైక్ పంజాగుట్ట ఏరియాలో, దాని తర్వాత బేగం బజార్ పోలీస్ స్టేషన్ దగ్గర అండ్ లాలాపేట్ దగ్గర, ఎలిఫెంటా బ్రిడ్జ్ దగ్గర ఇంకా కొన్ని ప్లేసెస్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయి. కంటిన్యూస్ గా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. అండ్ మిగతా ప్రాంతాల్లో బై అండ్ లార్జ్ రిలీఫ్ అవుతుంది. జనార్దన్ రెడ్డి గారు, ఎప్పుడూ కూడా ఇదే పరిస్థితి. అంటే వర్షం వస్తుంది అంటే భాగ్యనగర్ ప్రజలు భయపడిపోతున్నారు. వేసవి వచ్చింది, వాన వస్తుంది అన్న ఆనందపడటానికి కూడా లేదు. ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ దగ్గర సైన్ బోర్డు కూడా లేదంటున్నారు. ఇది వాళ్ళు మెయిన్ ఎదుర్కొంటున్న ప్రాబ్లం. అంటే మ్యాన్ హోల్స్ దాదాపు వాటర్ బోర్డుకు జిహెచ్ఎంసీ కలిసి 5 లక్షల వరకు ఉన్నాయండి. అండ్ ఈ మధ్య కాలంలో మనం లాస్ట్ 1 month నుంచి మ్యాన్ హోల్ ముందర ఉన్నటువంటి షాప్ కానీ, షాప్ ఓనర్ అండ్ వారి వర్కర్స్ కూడా కొంత సెన్సిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఎవరి షాప్ ముందర ఉన్నటువంటి వాళ్ళు మ్యాన్ హోల్ ఓపెన్ చేసి నీళ్లు పోవడానికి ప్రయత్నం చేస్తే పాదచారులు కానీ వెహికల్ మీద 2 వీలర్స్ మీద పోయేటువంటి వాళ్ళు అందులో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మ్యాన్ హోల్ లో ఉన్నటువంటి హోల్స్ మాత్రమే క్లియర్ చేసి వాటర్ పోయేటట్టు చేయాలి. మ్యాన్ హోల్ కవర్ ను లిఫ్ట్ చేయొద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఇవన్నీ మార్కింగ్ కూడా ఎక్కడెక్కడైతే లో లయింగ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 24 hours మన జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 426 ప్రాంతాలని అట్లాంటివి ఐడెంటిఫై చేశాం. అండ్ దాంట్లో ఒక 5-10 నిమిషాల నుంచి అరగంట లోపు వాటర్ స్టాగ్నేషన్ అయ్యి అండ్ ఆటోమేటిక్ గా పోయేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అండ్ ఎక్కడెక్కడైతే ఈ వాటర్ స్టాగ్నేషన్ నుండి ఇంకొక 80 ప్రాంతాల్లో హెవీ వాటర్ ఉన్న దగ్గర 24 గంటలు మా యొక్క స్టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఒక గంటకి 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు క్యారింగ్ కెపాసిటీ మన నాలాలు లేకపోవడం వల్ల ఈ స్టాగ్నేషన్ ఏర్పడుతుంది. ఈ రోజు మార్నింగ్ కూడా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. చాలా ఏరియాల్లో పంజాగుట్ట, యూసఫ్గూడ ఏరియా, తర్వాత బోయిన్పల్లి అండ్ అంబర్పేట్, ముషీరాబాద్ ఏరియాలో మోర్ దెన్ 5 సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల పడ్డందువల్ల ఆయా ప్రాంతాల్లో టెంపరీగా ఈ ఇబ్బందులు కలిగాయి. జనార్దన్ రెడ్డి గారు, మల్కాజ్గిరి, ఆనందబాగ్లో మొత్తం వాటర్ వర్క్స్కి జీహెచ్ఎంసీకి సమన్వయం లేదు, రోడ్లో నాణ్యత లేదు, మొత్తం కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాటర్ వర్క్స్ జరుగుతున్నాయి, మరి జీహెచ్ఎంసీ అధికారులు కానీ కార్మికులు కానీ ఎంతమంది సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు? యాక్చువల్ గా ఈ వర్షం వస్తుందని తెలియదు కానీ మొన్న రాత్రి నేను, వాటర్ బోర్డు ఎండి, తర్వాత జిహెచ్ఎంసీ సిబ్బంది, వాటర్ బోర్డు వాళ్ళు కూడా చాలా రోడ్స్ అక్కడ రెస్టోర్, ఎందుకంటే గత సంవత్సరంన్నర నుంచి 24/7 వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో, గోదావరి వాటర్ ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా రోడ్లు తోవటం జరిగింది. అవన్నీ రిస్టోర్ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఇప్పుడు రోడ్ వేసి మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కాబట్టి ఇప్పుడు వేయద్దు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఒకేసారి చేయండి అన్నందువల్ల మళ్ళీ ఒక 6 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరిలో చాలా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేశాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అయిన తర్వాతనే రోడ్డు రిస్టరేషన్ అవుతుంది. కాబట్టి ఆ స్ట్రెచ్ లో టెంపరీ డిస్లొకేషన్ ఉంటుంది, ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. జిహెచ్ఎంసీ ఇప్పటికే తమ వంతు చర్యలు ప్రారంభించింది. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నాము. కార్మికులు కూడా తమ విధుల్లోనే ఉన్నారంటున్నారు జనార్దన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్. ఆనందబాగ్, ఎల్బీ నగర్, పంజాగుట్ట,
రామన్నకుంట రాజేంద్ర నగర్లో ఎటువంటి స్థితి ఉంది అనేది మనం చూడొచ్చు. అంటే ఈరోజు తెల్లవారుజామున నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. బురద నీరు మొత్తం కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. ఒకవైపు ఆనంద్బాగ్లో రోడ్డు కుంగిపోయింది. ఈ రోడ్లో మొత్తం బురద నీరు, వరద నీరు, డ్రైనేజ్ మొత్తం అంతా కూడా ఇందులోకి వెళ్ళిపోయింది. అటువైపు ప్రజలెవరు వెళ్లకుండా అటు చుట్టూ కట్టడం జరిగింది. అంటే ఒక హెచ్చరిక అనేది, అక్కడ ప్రమాద హెచ్చరిక అనేది ఒకటి పెట్టారు. కానీ అటువైపు వెళ్లాల్సిన వాళ్ళు ఎవరైతే 2 వీలర్ లేదా 4 వీలర్ తమ పనుల్లో వెళ్లే వాళ్ళు మాత్రం పూర్తిగా వాళ్ళు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోడ్డు కాకుండా వేరే రోడ్లో వెళ్లాల్సి రావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎల్బీ నగర్లో ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట ఏరియాలో నిమ్స్ హాస్పిటల్ ముందు ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద నీరు అనేది మనం ప్రవహిస్తుండటం చూడొచ్చు. మరోవైపు రామన్నకుంటలో ఏదైతే చెరువుకు గండి పడిందో ఆ వరద నీరంతా కూడా ఇళ్లలో కూడా ప్రవహిస్తోంది. రాజేంద్ర నగర్లో కూడా జీహెచ్ఎంసీ కార్మికులు మొత్తం చెత్తను తొలగించి ఆ వరద నీరంతా పంపే ప్రయత్నం చేస్తున్నారు.